టాలీవుడ్ కుర్ర హీరోయిన్ సోనియా ఆకుల బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. రెడ్ కలర్ అవుట్ ఫిట్ లో ఎంట్రీ ఇచ్చిన సోనియాకి వచ్చి రాగానే బిస్కెట్ వేశారు నాగార్జున. నీ స్మైల్ చాలా బాగుందంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు. అంతేకాకుండా ఆమెకి ఓ సర్ప్రైజ్ కూడా ఇచ్చారు. స్క్రీన్ మీద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఆమె కోసం పంపిన వీడియోని ప్లే చేశారు. నటనలో నువ్వేంటో ప్రూవ్ చేసుకున్నావు, ఇప్పుడు హౌస్ లో కూడా నీ టాలెంట్ ని చూపిస్తావని నమ్ముతున్నానంటూ, నువ్వు ఖచ్చితంగా టైటిల్ గెలుస్తావు, త్వరగా గెలిచి వచ్చే మనం పార్టీ చేసుకుందామంటూ ఆర్జీవి అన్నారు. ఈ సర్ప్రైజ్ తో సోనియా అవాక్కైంది. ఇక తనకి కరాటే, కలరీ లాంటి విద్యలు కూడా వచ్చుంటూ చెప్పింది సోనియా. బయట ఎవరి మీదైనా ట్రై చేసావా అంటూ నాగార్జున అడిగితే ఖచ్చితంగా చాలా మందికి పడ్డాయంటూ షాక్ ఇచ్చింది. ఇలా హౌస్ లోకి ఆదిత్య ఓంతో కలిసి జంటగా అడుగుపెట్టింది సోనియా. మరి ఈ సీజన్ లో సోలో ఎంట్రీ లేదని ట్విస్ట్ ఇచ్చారుగా నాగార్జున, కనుక బడ్డీతో కలిసి ఎంట్రీ ఇచ్చిందన్నమాట. చేసిందే చిన్న చిన్న సినిమాలే కాబట్టి సోనియా గురించి పెద్దగా ఎవరికి తెలియదు. కానీ రామ్ గోపాల్ వర్మ స్కూల్ నుంచి ఎంట్రీ ఇస్తుండటంతో సోనియాపై బాగానే ఫోకస్ ఉంది. ఆర్జీవి తీసిన కరోనా వైరస్ చిత్రంలో హీరోయిన్ గా నటించింది సోనియా. నటన విషయం పక్కన పెడితే ఆమె ఓ మోడల్ కూడా. దీంతో బిగ్ బాస్ హౌస్ లో గ్లామర్ ట్రీట్ పక్కా అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అందులోనూ వర్మ స్కూల్ నుంచి వస్తుంది కాబట్టి బిగ్ బాస్ టీం కూడా బాగానే చూసుకుంటారు. ఎందుకంటే గతంలో వర్మ స్కూల్ నుంచి వచ్చిన ఆర్యానా 2 సార్లు బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టి ఛాన్స్ దక్కింది. ఇక ఆశు రెడ్డి కూడా బిగ్ బాస్ హౌస్ లో గట్టిగానే పర్ఫార్మెన్స్ ఇచ్చింది. దీంతో సోనియా ఆకుల మీద ఆడియన్స్ గట్టిగానే నమ్మకం పెట్టుకున్నారు. మరి సోనియా వారి అంచనాలు అందుకుంటుందా, లేక ఆర్యానా ఆశు రెడ్డిలా అందాల ఆరబోతకి పరిమితం అవుతుందో చూడాలి. చూసారు కదా గైస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం, బిగ్ బాస్ అప్డేట్స్ కోసం వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ మన ఛానల్ అన్నమాట. టకటక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అన్ని కూడా లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా గట్టిగా కొట్టేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో టిల్ దెన్. Until then, bye bye, see you.